ధనిగ్రామ్ ఇప్పుడు మనం తయారు చేసే సూప్ తాగేదానికి ఎవరు వచ్చినారు? అతిథి నక్కప్ప నేను సార్. అవునా? నక్కప్ప, ఇప్పుడు ఈరోజు ఏం తాగబోతున్నావు నువ్వు? ఇది మునక్కాయ ఆకు సూప్ తాగబోతున్నాను. అవునా? చాలా రోజులుగా అడుగుతా ఉంటివి. అడుగుతా ఉంటే ఈ పొద్దు ఏదో టైం కూడింది. సరే, ఇప్పుడు అదంతా ఓకే. దీనివల్ల ఉపయోగాలు ఏం నీకు తెలుసా? ఈ సూప్ తాగితే ఏం ఉపయోగం అంటే షుగర్కో ఈ మోకాల నొప్పులకో దీనికి ఏదో ఉపయోగం పడుతుంది, పని చేస్తుంది. సరే సరే తాతమ్మ, రెడీ చేసేసి తాగుతాం. అందరికి నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. అంటే బాగా జలుబు చేసింది, అదే విధంగా గొంతు నొప్పి కొంటే రీల్స్ కోసం అనేసి, అదే విధంగా బ్లాగ్స్ కోసం అనేసి జామకాయలు, నేరేడుకాయలు ఇవన్నీ బాగా తిన్నాను. అందువల్ల కొద్దిగా వాతావరణం చేంజ్ కావడం వల్ల ఆ గొంతు నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే అంత యాక్టివ్గా లేదనమాట, ఎక్కడో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. దయచేసి వాయిస్ లోగా ఉంటే ఏమనుకోకండి. నాకు ఈరోజు ఫుల్ లాగ్ నేను ఏం చేయబోతున్నానంటే మునగ ఆకుతో మంచి సూప్ తయారు చేయబోతున్నానండి. ఎందుకంటే సర్వరోగ నివారణి మునగాకు, అదేవిధంగా మునక్కాయ కూరగాయ అనేది సర్వరోగ నివారణి. కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్, అన్ని రకాలటువంటి మినరల్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట ఈ మునగాకులో, మునక్కాయల్లో. ఈరోజు ఏ విధంగా నేను మునగాకు సూప్ చేస్తానని చూపిస్తాను. ఎందుకు చేస్తున్నానని కూడా చెప్తాను. చూడండి, ఒకప్పుడు నేను ఈ ఫామ్ హౌస్ స్టార్ట్ చేయకముందంతా ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల నా బాడీ ఏ విధంగా ఉండిందంటే చాలా హైపర్ సెన్సిటివ్గా ఉండేదన్నమాట. కానీ గత 3 ఏళ్లుగా ఇక్కడ ఈ వాతావరణానికి అలవాటు పడడము, ఎండ వాన, కొద్దిగా మొరటుగా ఇక్కడ పనులు చేయడం వల్ల కొద్దిగా నాకు బాగా ఇమ్యూనిటీ పెరిగింది. ఏదైనా కానీ సిద్ధంగా నేచురల్ గా ఇక్కడ ఉండేటటువంటి ఆకులు మూలికలతోనే ఏదో ఒకటి చేసుకొని ఉపశమనం పొందుతున్నాను. రోజు మునగాకు సూప్ చేసి తాగుతాను. తాగిన తర్వాత ఖచ్చితంగా ఈ ముక్కు దిబ్బడ, అదే విధంగా ఈ గొంతు నొప్పి, ఈ వాయిస్ లో ఉండేటటువంటి తేడా అంతా ఒక్క రోజులోనే ఎగిరిపోతుంది. ఎందుకంటే చాలా సార్లు మేము ప్రయత్నించినాం కూడా. రండి వెళ్ళి చూద్దాం. మంచి లేత మునగా కోసియాల. సరే సార్. లేతగా ఉంది కదా. మునగా కడుగుతుంటే ఇప్పుడే సూప్ చేసుకొని తాగేస్తామా అనిపిస్తోంది. మునగాకును బాగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న ఈ మునగాకును బాగా మనం ఇప్పుడు ఉడికిస్తాం. నిండుకు నీళ్లు తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెడతాము. ఇప్పుడు మునగాకు బాగా ఉడుకుతా ఉంది. ఉడికేటప్పుడు మనము 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ధనియాలు, 1/4 స్పూన్ ధనియాలు, కాసంత పసుపు, ఉప్పు తగినంత, 10 నిమిషాలు బాగా ఉడకాలండి. ఒకసారి ఈ మునగాకు సూపు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎందుకు అంటే జలుబు, గొంతు నొప్పి, మోకాలు నొప్పులు, అదేవిధంగా విషజ్వరాలు ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది ఈ మునగాకు సూపు. వేడిగా సూప్ తీసుకున్నాము అంటే లోపల ఉండేటటువంటి ఫ్లమ్ అంతా కరిగిపోతుంది. ఇప్పుడు అరగంట అయింది. బాగా కుతకుతాను ఉడుకుతా ఉంది మునగాకు. బాగా ఉడికిన ఈ ఆకులను ఫిల్టర్ చేస్తున్నాం మనము. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను చెప్తాను చూడండి. ఈ రాయి మీద 1 ఎర్రగడ్డ అంత అల్లం ముక్క, అదేవిధంగా 4 వెల్లుల్లి రమ్మలు తీసుకొని బాగా నూరుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఉడికిన ఈ మునగాకును రుబ్బుకుంటాము. చూడండి, ఇప్పుడే గుమగుమ అని వాసన వస్తూ ఉంది. బాగా ఉడికిపోయిన మునగాకును ఈ రోట్లో బాగా రుబ్బుకుంటున్నాము. రుబ్బుకొన్న తర్వాత మనం ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు మనం సూప్ తయారు చేయబోతాం. చూడండి, ఈ విధంగా
ఉడికిండేటటువంటి మునగాకును కాసేపు చల్లారనిచ్చి తర్వాత రోట్లో ఈ విధంగా బాగా రుబ్బుకున్నాము. మరీ పేస్ట్గా కాకపోయినా పర్లేదు, ఆకు గ్రైండ్ అయితే చాలు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఉడికిస్తాం రండి. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసినామండి. 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. బాగా నూరుకున్నటువంటి ఎర్రగడ్డలు, అల్లము, తెల్లగడ్డల మిశ్రమాన్ని వేసుకుంటాము. చేసుకున్న టమాటో వేసుకుంటాము. అబ్బాబ్బా గుమగుమలాడుతా ఉంది నెయ్యి. దానికి రామ్ ఉప్పు తగినంత వేసుకోండి. రుబ్బుకున్న ఈ మునగాకును వేసుకుంటాం. ఇంకా బాగా రుబ్బుకోవచ్చండి, కానీ అంత అవసరం లేదు. ఎందుకు అంటే కచాపుచాన్ని రుబ్బుకుంటేనే చాలు. మనకు కావాల్సింది సారం దిగాలన్నమాట, అంతే. మూత పెట్టింటాము ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు బాగా వేగింది. చూడండి, టమాటో అదేవిధంగా మునగాకు బాగా ఫ్రై అవుతూ ఉంది. ఉడికిచ్చిన మునగాకు నీళ్ళను వేసుకుంటాము. ఇంకా కొద్దిగా బాగా ఉడకాలండి, కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుతాము. మూత పెట్టినామంటే బాగా ఉడుకుతుంది. ఉడికి ఫ్లేవర్ కోసం లాస్ట్లో కాస్త పుదీనా వేద్దాం. బాగా గుమగుమలాడుతుంది. చూడండి, బాగా పొంగు వస్తుంది. ఈ విధంగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దించేసి వడగట్టేసినామంటే మనకు మునగాకు సూప్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో రుచి కోసం మీకు ఇది ఆప్షనల్ అండి, నిమ్మకాయ కావాలంటే పెట్టుకోవచ్చు. మునగాకు సూప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను, జానకిరాము, మా వెంకటేష్ ముగ్గురు తాగి ఏ విధంగా ఉంది అనేది రివ్యూ ఇస్తాము. రండి వెళ్ళి చూద్దాం. చూడండి, వేడి వేడి మునగాకు సూప్ రెడీ అయిపోయింది. చూస్తాను తాగి ఎలా ఉందో. ఆహా, ఇప్పుడుండే కోల్డ్కు, గొంతు నొప్పికి తాగుతుంటే అట్లే ఘాటుగా ఎంత బాగుందంటే. జానకిరామ్, సూప్ రెడీ అయిపోయింది. తాగుతామా? ఎట్లుంది చెప్పాలా? స్టార్ట్. సూపర్గా ఉంచాం. సూపర్గా ఉంది. మనకు వీళ్ళ కోసం చెప్పదు, కరెక్ట్ గా చెప్పు. అంత ఏదైనా తక్కువ ఉంటే కూడా చెప్పు, పర్వాలేదు. లేదు బాగుంది. బాగుందా? సూప్ బాగుందా? అన్ని బాగుంది సార్. ఇంక మీరు చేసుకుంటా. ఎట్లుంది గొంతురా? బాగుంది సార్. ఏమనిపిస్తుంది గొంతులో? గొంతు అంతా బాగా జలుబు ఉంటే క్లియర్ అయ్యింది. మూమెంట్లో బాగుంది. దేని జీರಿಗೆ స్మెల్ వస్తూ ఉంది. మునగాకు మంచిదా? మంచిది సార్, చాలా మంచిది మునగాకు. మునగాకు జీರಿಗೆ వేసి బాగా సూప్ పెడితే చాలా మంచిది. సూప్ అది బాగుందా? గొంతుకు దిగుతా ఉందా? బాగుంది సార్. చూస్తున్నారు కదా మునగాకు సూప్ ఏ విధంగా చేసినామనేసి. చాలా బాగా వచ్చింది. జానకిరాము అదేవిధంగా వెంకటేష్ ఇద్దరు, ఆయన పెద్ద ఆయన వెంకటేష్ ఇద్దరు తాగి బాగుందని చెప్పినారు. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో నేను కంప్లీట్ చేస్తున్నానండి. ఈరోజు ఈ వీడియో షూటింగు, దానికి కావాల్సినటువంటి వసతులను అన్నింటినీ సమకూర్చినటువంటి మా వెంకటేష్కు, జానకిరామ్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళిద్దరూ నాకు సహాయం చేయకపోయింటే ఈరోజు ఈ సూప్ ఇంత బాగా వచ్చేది కాదు. ఎందుకంటే చాలా కష్టం అండి, మనమే షూట్ చేస్తూ మనమే సూప్ చేయడము, అందులోనూ కట్టెల పొయ్యిలో వంట చేయడం అనేది శాఖం ఎక్కువగా తగులుతూ ఉంటుంది. చాలా కష్టము. చూడండి, మాట్లాడుతుంటే కూడా నాకు వాయిస్ ఎక్కడో ఉంది, కానీ ఈ సూప్ తాగడం వల్ల చాలా వరకు నాకు ఉపశమనం లభించింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.